హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ హంటింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సెక్షన్ వ్యూస్కి సంబంధించి సెక్షనల్ వ్యూస్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. లాస్ట్ వీడియోలో అనుకున్నాం కదా, సెక్షనల్ టాప్ ఏ విధంగా డ్రా చేయాలి, సెక్షనల్ ఫ్రంట్ ఏ విధంగా డ్రా చేయాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనేసి. ఈ వీడియోలో అయితే వాటి గురించి చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ అయితే క్లియర్గా చదవండి. ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ క్లియర్గా చదివితే మనకి ఆన్సర్ అనేది ఏ విధంగా ఉండాలో పర్ఫెక్ట్గా అయితే అర్థమైపోతుంది. ఫస్ట్ చూసినట్లయితే ఆ కోన్ ఆఫ్ బేస్ డయామీటర్ 40 mm అన్నారు. కోన్ అని ఇచ్చారు. మనం డ్రా చేయాల్సింది ఏంటి, ఫస్ట్ మనం రాసుకుందాం. పక్కన మనం డ్రా చేయాల్సింది ఒక కోన్ అనమాట. ఆ కోన్ ఆఫ్ బేస్ డయామీటర్. కోన్ అంటే ఏ విధంగా ఉంటుంది ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు ఇప్పుడు. కింద అయితే ఈ విధంగా ఒక సర్కిల్ అయితే ఉంటుంది. కింద నుంచి సర్కిల్ నుంచి టాప్ పార్ట్కి అయితే ఈ విధంగా వెళ్ళిపోయి ఒక పాయింట్ అయితే క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ఎపిక్స్ పాయింట్ అని అంటాం అనమాట. ఆ ఎపిక్స్ పాయింట్ని కింద ఒక సర్కిల్ అయితే ఉంటుంది. ఈ విధంగా మన కోన్ అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంటుంది అనమాట. బేస్లో సర్కిల్ అండ్ టాప్లో వచ్చేసి ఎపిక్స్ పాయింట్, మధ్యలో ఒక యాక్సిస్ అనేది కనిపిస్తుంటుంది మనకి. ఇమాజినరీ లైన్ అనేది బయటకి అయితే కనిపించదు. అదనమాట కోన్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి, ఓకే, బేస్ డయామీటర్ ఇచ్చారు. కింద సర్కిల్ అయితే ఉంటుంది కదా, సర్కిల్ డయామీటర్ ఇచ్చారు మనకి. డయామీటర్ వచ్చేసి మనకి ఎంత 40 mm డయామీటర్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ 60 mm. యాక్సిస్, దానికి యాక్స్ ఉంటుంది అనుకున్నాం కదా. టాప్ నుంచి బాటమ్ నుంచి టాప్ ఏదో ఒక యాక్స్ అయితే ఉంటుంది. యాక్స్ వచ్చేసి 60 mm కనిపిస్తుంది. ఓకే, 60 mm కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి, ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే దానికి పొజిషన్ అయితే క్లియర్గా ఏ విధంగా ఉంటుందో మనకి చెప్తున్నారు. అది ఎలాగంటే ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ ఇట్స్ బేస్ అండ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి అన్నారు. అదేంటి, రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ ఇట్స్ బేస్. దాని బేస్తో, దాని బేస్ అంటే ఏంటి, సర్క్యులర్గా ఉంటుంది కదా. సర్క్యులర్ బేస్తో హారిజంటల్ ప్లేన్ మీద అనేది నించుని ఉందంట. అండ్ ఇట్స్ యాక్సెస్ యాక్సెస్ మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ, యాక్సెస్ ఈజ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి. అదే విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. మన కోన్ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుంది. టాప్ నుంచి చూస్తే, టాప్ నుంచి చూసినట్టు మనకి కంప్లీట్ సర్కిల్లా మాత్రమే కోన్ అనేది కనిపిస్తుంది. అది అది ఎలాగ ఉంటుందంటే ఒకసారి చూద్దాం. హారిజంటల్ ప్లేన్, ఇది ఒక వర్టికల్ ప్లేన్ అని చెప్పేసి అనుకోండి సింపుల్ కానీ. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక కోన్ అని అనుకోండి. బేస్లో సర్కిల్ అయితే కనిపిస్తుంది అండ్ టాప్కి వచ్చినట్టు బిగ్ పాయింట్ అవుతుందని అనుకోండి. అయితే ఏంటంటే దీని పొజిషన్ అయితే, పొజిషన్ అయితే క్లియర్ చూద్దాం ఒకసారి. ఏ విధంగా ఉందంట, ఇదంతా వెళ్ళి, ఇది బేస్ కదా, ఇది బేస్ అనమాట. దీనిది ఈ బేస్తో ఇదంతా వెళ్ళి హారిజంటల్ ప్లేన్ మీద అయితే ఈ విధంగా ఉందంట. హారిజంటల్ ప్లేన్ మీద ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఈ డిస్టెన్స్ ఉంది కదా మనకి, వెర్టికల్ ప్లేన్ నుంచి దాని డిస్టెన్స్ ఉందంట. ఈ విధంగా నించుని ఉన్నప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎదరికి వచ్చిన డిస్టెన్స్ ఎంత అంటే మనకి, అది వచ్చేసి మనకి ఇది ఇచ్చారు 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, ఎదర ఆఫ్ విపికి ఎదర. విపికి ఎదర ఎంత ఉంది మనకి 30 mm. ఇక్కడ నుంచి 30 mmలో ఉంది. ఇక్కడ నుంచి పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్రంట్ నుంచి చూస్తున్నారు మనకి మన కోన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఒక ట్రయాంగిల్ అయితే కనిపిస్తుంది. అండ్ టాప్ నుంచి ఆ ప్రొజెక్షన్స్ వెళ్ళి మనకి వెర్టికల్ ఫ్రేమ్ అయితే పడతాయి. అండ్ టాప్ నుంచి చూస్తున్నప్పుడు అయితే మనకు వచ్చి కోన్ అనేది టాప్ నుంచి చూస్తున్నప్పుడు ఒక సర్కిల్ లాగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సర్కిల్ వచ్చేసి మనకి హారిజంటల్ ప్లేన్ అయితే పడుతుంది. ఈ రెండు ప్రొజెక్షన్స్ అయితే మనం డ్రా చేసేసుకోవాలి. సెక్షన్ ప్లేన్ కట్స్ ఇట్ ఎట్స్ అ డిస్టెన్స్ ఆఫ్ 25 mm ఫ్రమ్ ది ఎపిక్స్. ఇది చూసినట్లయితే క్లియర్ కానీ. దీని వల్ల మనకి ఇప్పుడు ఇచ్చారు కదా, ఒక పాయింట్ అనేది కట్ చేసింది. ఇక్కడ ఏం చెప్పారు మనకి, సెక్షన్ ప్లేన్ అన్నారు. సెక్షన్ ప్లేన్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, ఎందుకు యూస్ చేస్తాం అనేది క్లియర్గా లాస్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ డైకార్డ్స్ కూడా వదిలేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఒకసారి సింపుల్గా చెప్తాను. సెక్షన్ ప్లేన్ అంటే ఏంటంటే, మన సాలిడ్ ఉంది కదా, మనం సాలిడ్ని కట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఆ కట్ చేయడానికి ఏ పాయింట్లో అయితే కట్ చేస్తున్నాం అని తెలుసుకోవడానికి మనం ఒక ఇమాజినరీ ప్లేన్ అనేది ఊహించుకుంటాం అనమాట. దాన్ని మనం సెక్షన్ ప్లేన్ అనేసి అంటాం అనమాట. అది ఆ ప్లేన్ అనేది ఎక్కడ కట్ చేసిందంట, మన యొక్క కోన్ని 25 mm ఫ్రమ్ ఎపిక్స్. ఎపిక్స్ పాయింట్. సింపుల్గా చూద్దాం ఒకసారి. ఈ విధంగా కోన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, అవునా. నార్మల్ 2Dలో ఫ్రంట్ చూసినట్టు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఒక ఎపిక్స్ పాయింట్ మనకి. ఈ ఎపిక్స్ పాయింట్ దగ్గర నుంచి మనకి అది 25 mmకి కట్ చేసిందంట. 25 mm అంటే పైకి వెళ్ళకూడదు, పైకి వెళ్తే కట్ చేయడానికి ఏముండదు కదా. 25 mm కిందకి రావాలి. కిందకి వస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినట్లయితే 25 mm కిందకి వచ్చి ఒక లైన్ కట్ చేసిందంట మనకి ఇలా. ఈ కట్ చేసినప్పుడు అది డిస్టెన్స్ అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ డిస్టెన్స్ అంటే మనకి 25 mm అంట, అర్థం కదా. ఆ సెక్షన్ ప్లేన్ అనేది, మన సెక్షన్ ప్లేన్ అనేది ఇక్కడ ఇదే మన సెక్షన్ ప్లేన్. ఈ సెక్షన్ ప్లేన్ అనేది ఇంత డిస్టెన్స్లో మనకు వచ్చేసి మన కోన్ అయితే కట్ చేసిందంట. అది మనకు క్లియర్గా చెప్పారు. ఓకే, డన్. ఇది అనేది ఏ విధంగా ఉందంట, ప్యారలల్ ఇట్స్ బేస్. ఈ సెక్షన్ ప్లేన్ అనేది ప్యారలల్ టు ఇట్స్ బేస్ అంట. ఇది ఏ విధంగా ఉంది, ఇది స్ట్రైట్గా ఉంది. ఇది ఇలాగ ఉంది. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా. దీని బేస్ అనేది ఈ సెక్షన్ ప్లేన్ అనేది ప్యారలల్గా ఉందంట, అది కండిషన్. ఓకే,
ఇప్పుడు ఏమన్నారు మనకి డ్రా ఇట్స్ సెక్షనల్ టాప్ వ్యూ అండ్ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అన్నారు. సో సెక్షనల్ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్, సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ యూజ్ చేసుకొని మన కోన్ యొక్క ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఏ విధంగా కనిపిస్తుంది మనకి, సో ట్రయాంగిల్లో కనిపిస్తుంది అనుకున్నాం కదా. సో ఇందాక అంటే టాప్ ఏ విధంగా కనిపిస్తుంది మనకి, టాప్ నుంచి చూసిన సర్కిల్ కనిపిస్తుంది అనుకున్నాం కదా. ఆ రెండాటిని అయితే క్లియర్గా డ్రా చేసేయాలి ఇప్పుడు. సో ఓకే, ఆ విధంగా ఏ విధంగా డ్రా చేయాలి చూద్దాం ఒకసారి అవి. సో ఫస్ట్ మనం ఎక్స్వై రిఫరెన్స్ అయితే డ్రా చేసుకుంటాం కదా అన్నింటికి. సో ఎక్స్వై రిఫరెన్స్ అయితే డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి ఇచ్చిన డిస్టెన్స్ చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో డ్రా చేయడానికి మనకి ఏమి ఇచ్చారు, దాన్ని పొజిషన్ ఇచ్చారు కదా, పొజిషన్ ఏ విధంగా ఉంది, రెస్టింగ్ ఆన్ హెచ్పి. హెచ్ మీద అంటే ఎక్స్వై రిఫరెన్స్ ఏమి డ్రా చేస్తాం. అండ్ యాక్సిస్ ఇస్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి. సో 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి ఇచ్చారు మనకి. సో ఇది మన వర్టికల్ ప్లేన్, దాంట్లో హారిజంటల్ ప్లేన్ కదా. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి అంటే మనకి కింద డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఏదో పాయింట్ తీసుకొని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపికి అయితే వెళ్ళండి మీరు 30 mm. సో 30 mmకి వెళ్ళి సో 3 cm, సో 3 cmకి వెళ్ళి ఒక డాట్ అయితే ఫిక్స్ చేసుకోండి. పాయింట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పాయింట్ హైలైట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ ఒక టాప్ కదా డ్రా చేయాల్సింది మన హారిజంటల్ ప్లేన్లో. టాపిక్ డ్రా చేయడానికి మనకి ఏంటి, టాపిక్ సర్కిల్ కనిపిస్తుంది. సో సర్కిల్ కనిపిస్తుంది, సర్కిల్ డ్రా చేయడానికి మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ, సో డయామీటర్ చేస్తే సర్కిల్కి ఆ డయామీటర్ని యూజ్ చేసుకొని డ్రా చేయాల్సి ఉంటుంది. అది అలాగా. సో డయామీటర్ మనకి 40 కదా, బయట చేస్తే ఎంత 20 అంటే రేడియస్ వచ్చేస్తుంది. సో 20 mm రేడియస్ తీసుకొని మీరు, సో సర్క్యులర్ మీద 20 mm రేడియస్ తీసుకొని సర్కిల్ డ్రా చేసుకోండి. సో ఓకే, 20 mm రేడియస్తో మనం సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి లైన్స్ అనేవి ఈ విధంగా తీసుకోండి. సో ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్కి ప్యారలల్గా మీ డ్రాఫ్టర్ స్కేల్ని ఫిక్స్ చేసుకుంటే నెక్స్ట్ స్కేల్ అనేది మీకు 90 degrees ఉంటుంది. సో 90 degrees లైన్ తీసుకొచ్చి ఈ విధంగా డ్రా చేసేయండి. సో డ్రా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ని మొత్తం టోటల్గా మనం 8 parts డివైడ్ చేయాలి. సో 8 parts డివైడ్ చేసుకోవచ్చు, 12 parts డివైడ్ చేసుకోవచ్చు. సో 8 parts డివైడ్ చేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది. సో 8 parts డివైడ్ చేసుకోవడానికి మనకి ఏం చేయాలంటే ఆల్రెడీ 4 parts డివైడ్ అయిపోయింది ఇప్పుడు ఇది. సో మీరు నెక్స్ట్ 4 parts ఏం చేయాలి, 4 parts అంటే అలాగే ఇప్పుడు టోటల్ సర్కిల్ 360 degrees అవునా, 360 4 parts అంటే 90 90 90 90 కింద డివైడ్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇంకో 4 parts చేయాలంటే ఏం చేయాలి, సో 90ని 45కి డివైడ్ చేసామంటే, సో 90/2 45 కదా, ప్రతిదాన్ని 45కి డివైడ్ చేసుకుంటే 80, మొత్తం టోటల్ 8 అయితే వచ్చేస్తాయి కదా. సో అదే ఎలాగంటే ఇప్పుడు మనకి మన ప్రొట్రాక్ట్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఇక్కడ నుంచి 45 degreesకి అయితే పాయింట్ మార్క్ చేసుకోండి. పాయింట్ మార్క్ చేసేసుకొని సో దాన్ని అయితే సెంటర్ నుంచి డ్రాయింగ్ చేసుకుంటే అవతల పక్కకి వెళ్ళిపోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా 45 degrees నోట్ చేసుకొని ఆ పాయింట్ని అండ్ ఈ విధంగా అయితే కలిపేసుకోండి. సెంటర్ నుంచి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. సో సెంటర్ నుంచి కలిపేసుకుంటే మనకి ఈ విధంగా సర్కిల్ అనేది ఫామ్ అయిపోతుంది. అండ్ మనకి దీన్ని పేలో ఇచ్చేసుకోవాలి. సో టాపిక్ కాబట్టి నార్మల్గా రిటర్న్ అయితే యూజ్ చేసేయండి. సో ఈ విధంగా అయితే యూజ్ చేస్తాం మనం. అండ్ అదేవిధంగా ఇక్కడ మన సెంటర్ చూసినట్లయితే ఎపిక్స్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ అండ్ బాటంలో మన యాక్సిస్ పాయింట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఎపిక్ పాయింట్ దగ్గర O1 అని అనుకుందాం. సో బాటంలో వచ్చినట్టు O2 అని అనుకుందాం ఇది. అండ్ ఫ్రంట్ టాప్ అయితే డ్రా అయిపోయింది. సో ఫ్రంట్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ డ్రా చేయడానికి ఏం చేయాలంటే సో ఈ ప్రొజెక్షన్స్ని పైకి అయితే డ్రా చేయండి. చూసినట్లయితే ఏంటంటే ఈ 8 point అండ్ 2 point రెండు కూడా చాలా స్ట్రైట్గా అయితే జాయిన్ అవుతాయి. 8 point దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే 2కి కనెక్ట్ అవుతూ వెళ్ళి ఇక్కడికైతే వెళ్తుంది. సో 6 కూడా అలాగే 6 నుంచి కనెక్ట్ అవుతూ వెళ్ళి 4కి వెళ్ళి ఇక్కడికైతే వస్తుంది. సో అది. అండ్ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లోని, రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ ఇట్స్ బేస్ అన్నారు. సో ఎటువంటి అబోవ్ ద హెచ్పి. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పిక్చర్ కానీ మనకి 30 అని చెప్పేసి యాక్స్ అనేది అబోవ్ ద హెచ్ మనకి ఎంత ఇవ్వలేదు కాబట్టి సో మనం ఎక్స్వై రిఫరెన్స్ మీద డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఎక్స్వై రిఫరెన్స్ దాని మీద హైలైట్ అయితే చేసేయండి. సో ఓకే, హైలైట్ చేసేసుకున్నాం. సో హైలైట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సెంటర్ నుంచి మీరు సో యాక్స్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో దీని హైట్ తెలియదు కదా మనకు. సో హైట్ అంతా మనకి యాక్స్ అనేది 60 mm ఇచ్చారు కదా. సో 60 mmని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. సో ఇక్కడ నుంచి 60 mm పాయింట్కి అయితే మీరు ఫిక్స్ చేసుకోండి. పాయింట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత సెంటర్ అయితే డ్రా చేయండి. సో ఒక పెద్ద లైన్, ఒక చిన్న లైన్, ఒక పెద్ద లైన్, ఒక చిన్న లైన్, ఈ విధంగా సెంటర్ని అయితే డ్రా చేసుకోండి. సెంటర్ని డ్రా చేసిన తర్వాత ఈ ఎండ్లో ఉన్న లైన్ని ఈ టాప్లో ఉన్న ఎపిక్స్ పాయింట్ని, ఈ ఎండ్లో ఉన్న లైన్ని ఈ టాప్లో ఉన్న ఎపిక్స్ పాయింట్ని సో ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోండి. సో జాయిన్ చేసేసుకున్న తర్వాత నేమ్స్ ఇచ్చేయండి. సో టోటల్గా ఇక్కడ O1 డాష్ కదా. సో ఫ్రంట్ కాబట్టి డాష్ యూస్ చేయాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి 1 అయితే ఇక్కడికి వెళ్తుంది. సో 1, ఇక్కడ 8 2 రెండు వెళ్తున్నాయి కాబట్టి 2 డాష్ 8 డాష్, ఇక్కడ 7 3, సో 7 డాష్ 3 డాష్, ఇక్కడ 6 4 6 డాష్ 4 డాష్, అండ్ ఇక్కడ 5 డాష్. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఎక్స్ట్రా మనకు O2 డాష్. సో టాప్లో O1 కదా, ఇక్కడ O2 డాష్. అంతే, నేమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. సో ఓకే అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన కటింగ్ ప్లేన్ ఉంది కదా మనకు, ఇప్పుడు వచ్చేసి మనకి సో సెక్షన్ ప్లేన్. సో సెక్షన్ ప్లేన్ ఎక్కడ కట్ చేసింది మనకు వచ్చేసి 25 mm అని చెప్పారు. సో 25 mm ఫ్రమ్ ది ఎపిక్స్ పాయింట్ అన్నారు. సో ఎపిక్స్ పాయింట్ దగ్గర నుంచి 25 mmకి వచ్చి మార్కెట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి 25 mm అంటే 2.5 cm దగ్గరకు వచ్చి ఒక పాయింట్ ఫిక్స్ చేసుకొని సో దీని ఇండికేషన్ ఏంటంటే
మనం ఒక సెక్షన్ ప్లేన్ కట్ చేసినట్టు మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. ఆ ఇండికేషన్ ఏంటంటే సో ఈ సైడ్ థిక్గా ఉండాలి, సెంటర్ లైన్ ఉండాలి నెక్స్ట్, అండ్ అవతల సైడ్ కూడా థిక్గా కనిపించాలి. సో ఇది ఎండ్ పాయింట్లు సెంటర్ అయితే థిక్గా ఉండాలి. సో ఇది మన ఇండికేషన్ అనమాట. సో సెక్షన్ ప్లేన్కి లాస్ట్ వీడియో క్లియర్గా చెప్పాను, అక్కడ చూడవచ్చు మీరు ఒకసారి. అదైతే ఇక్కడ డ్రా చేసుకోండి. సో ఓకే, పెద్దది చిన్నది అండ్ థిక్ లైన్. సో అటు ఇటు థిక్గా ఉండాలి. సో సెంటర్లో మాత్రం సెంటర్ లైన్ అయితే ఫామ్ అయిపోయి ఉండాలి. సో అది నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం డ్రాఫ్ట్ స్కేల్ని తీసుకొని స్కేల్ని అయితే మీరు ఏ విధంగా ఫిక్స్ చేయాల్సి ఉంటుందంటే సో ఒక స్కేల్ని అయితే ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. సో రెండో పాయింట్ని సో అదే స్కేల్ని ఓ పాయింట్కి అయితే ఈ విధంగా జాయిన్ చేయండి. సో ఇక్కడ నుంచి సంథింగ్ ఇంక్లినేషన్లో మీకు ఒక లైన్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మీకు దీని నుంచి దీనికి జాయిన్ చేయండి లైన్ అనేది. సో అదే విధంగా వస్తుంది, ఈ విధంగా లైన్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది ఫామ్ చేసేసుకోండి. సో ఫామ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి సో ఇక్కడ ప్రొజెక్షన్స్ కనిపిస్తుంది. సో కటింగ్ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఈ కటింగ్ ప్లేన్ ఎక్కడైతే కట్ చేసిందో మన పాయింట్ని మన కోన్ని ఆ పాయింట్ని అయితే కిందకి ప్రొజెక్ట్ చేయండి. సో ఓకే, ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ కిందకి ప్రొజెక్ట్ చేసేసేయండి. అండ్ ఈ పాయింట్ కూడా కటింగ్ అయింది కదా, ఈ పాయింట్ కూడా కింద కటింగ్ ప్రొజెక్షన్ చేయండి. అండ్ ఈ పాయింట్ కూడా ఒకే ప్రొజెక్షన్, అండ్ ఇక్కడ కూడా కటింగ్ అయింది కాబట్టి ఈ పాయింట్ కూడా కింద ప్రొజెక్ట్ అవుతాయి. సో ప్రొజెక్ట్ అయిన తర్వాత మనకి ఏం పాయింట్స్ వస్తాయంటే క్లియర్గా చూడండి. సో ఇక్కడ ప్రొజెక్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి కింద చూసుకున్నట్లయితే మనకి పాయింట్ అయితే హైలైట్ అవుతుంది మనకి, అండ్ ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ అవుతుంది. సో ఈ విధంగా కొన్ని పాయింట్స్ అయితే మనకి దొరుకుతాయి అనమాట. సో క్లియర్గాని వీటిని సో ఓకే, ఈ పాయింట్స్ అయితే ఈ విధంగా హైలైట్ అవుతాయి మనకి. సో వీటిని యూస్ చేసుకున్నప్పుడు సర్కిల్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. సో సెంటర్ ఇక్కడ ఫిక్స్ చేసుకోండి మీది సర్కిలర్ని. సో ఇక్కడికైతే డిస్టెన్స్ తీసుకోండి. సో డిస్టెన్స్ తీసుకొని సో సర్కిల్ని అయితే అన్ని పాయింట్స్ అయితే కలుపుకుంటూ వెళ్ళిపోతుంది ఇది. సో క్లియర్గా మనకి సో ఇక్కడ పాయింట్ కూడా ఎక్స్ట్రాగా అయితే యాడ్ అయిపోతాయి అనమాట. సో టోటల్ పాయింట్స్ అని మనకి కంప్లీట్గా ఒక సర్కిల్ అయితే వీటిని యూజ్ చేసుకోవడం వల్ల కింద అయితే ఫామ్ అయిపోతుంది. సో ఫామ్ అయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే నేమ్స్ అయితే ఇచ్చేసుకోండి. సో ఇక్కడ ఏబిసిడి నేమ్స్ అయితే ఇచ్చేసుకోండి. సో కట్ అయిన ప్రతి పాయింట్ని నేమ్స్ ఇవ్వండి, సి, డి, ఈ, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాయింట్ కట్ అవుతుంది కదా, ఎఫ్ అండ్ జి, ఇక్కడ పాయింట్ కట్ అయింది హెచ్. సో ప్రతి పాయింట్ని అయితే నేమ్ అయితే ఇచ్చేసుకున్నాం. సో తర్వాత ఏం చేయాలంటే సెంటర్లో మీరు ఒక హ్యాచింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగాని సో ఎందుకంటే ఇది లోపల మనకి కనిపించదు, సో బయటకు కనిపించదు, కటింగ్ అయిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఇది మన కటింగ్ ప్లేన్లో కనిపించదు కాబట్టి దీన్ని మనం ఈ విధంగా డాటర్ లైన్స్ అయితే చూపించాల్సి ఉంటుంది అనమాట. సో డాటర్ లైన్స్ హ్యాచింగ్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో అది అండ్ ఈ విధంగా ఏం చూపిస్తున్నాం అంటే సో కట్ అయింది కదా మనకి ఇక్కడ. సో కట్ అయిన తర్వాత ఈ పాయింట్ని రిమూవ్ చేసేస్తారు. సో రిమూవ్ చేసినప్పుడు టాప్ నుంచి చూసినప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే లోపల ఈ విధంగా సర్కిల్ అయితే కనిపిస్తుంది. సో అందుకనేసి మనం ఈ విధంగా అయితే డ్రా చేస్తాం అనమాట. సో ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక చిన్నది ఇక్కడ నేమ్స్ కూడా ఇచ్చేసుకోవాలి. సో ఏబిసిడీలు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ లైన్ ఉంది కదా, సో లైన్కి ఇక్కడ పేరు చూసుకోండి. సో స్ట్రైట్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో ఏ అండ్ ఇక్కడ హెచ్ బి, సో హెచ్ డాష్ బి డాష్, అండ్ ఇక్కడ జీసీ, సో జీ డాష్ సి డాష్, ఎఫ్ డి, ఎఫ్ డాష్ జీ డాష్, అండ్ ఫైనల్గా ఈ. ఓకే, ఇవైతే ఈ విధంగా డ్రా చేసుకుంటాం. సో కంప్లీట్గా సో అదనమాట నేమ్స్ అయితే ఇచ్చేసుకున్నాం. సో నేమ్స్ ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా మనకి. సో మన డిస్టెన్స్ అన్ని ఏవేవి ఇచ్చారో సో కంప్లీట్గా చూపించాలి. ఏం డిస్టెన్స్ ఇచ్చారు కదా మనకి. సో 25 mm ఇచ్చారు. సో ఇది చూపించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 60 mm ఇచ్చారు కదా మనకి. సో యాక్సిస్ అనేది 60 mm, 60 చూపించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఈ యాక్సిస్ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వీపీ సో 30 కూడా చూపించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇవన్నీ చూపించేసుకోవాలి. సో ఈ విధంగా అయితే చూపిస్తాం. సో ఇందులో ఏంటంటే మనం నోట్ చేయాల్సింది క్లియర్ కానీ సో సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ అడిగారు మనకి. సో టాప్ వ్యూ అయితే మనకి ఇందులో సో ఇది టాప్ వ్యూ అండ్ ఇది ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ డ్రా చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, కటింగ్ ప్లేన్ యూస్ చేసిన తర్వాత కూడా డ్రా చేస్తాం కదా. సో కటింగ్ ప్లేన్ కట్ అయిన తర్వాత డ్రాయింగ్ కూడా డ్రా చేస్తాం కాబట్టి ఇదే సో మనం డ్రా చేసిన ఫ్రంట్ వ్యూ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, అండ్ మనం డ్రా చేసిన టాప్ వ్యూ సెక్షనల్ టాప్ వ్యూ. సో ఇవైతే నోట్ చేయాల్సి ఉంటుంది. సో సెక్షనల్ టాప్ ఏది, సెక్షనల్ ఫ్రంట్ ఏది, అండ్ ఈ విధంగా అయితే డ్రా చేస్తాం. అండ్ ఇదనమాట. సో కంప్లీట్గా అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక సెక్షనల్ వ్యూస్లో సాలిడ్ని అయితే కట్ చేసిన తర్వాత అది మనం ఏ విధంగా డ్రా చేస్తాం అనేది ఇదనమాట. సో ఇది ఒక చిన్న బేస్ మోడల్ అనమాట. సో బేసిక్ అనమాట ఇది. సో బేసిక్స్లో ఈ విధంగా అయితే ఉంటాయి. సో రాను ఏంటంటే సెక్షనల్ ఫ్రంట్ అడుగుతాడు, సెక్షనల్ టాప్ అడుగుతాడు, అదేవిధంగా ట్రూ షేప్ ఆఫ్ ది సెక్షన్. సో ట్రూ షేప్ ఆఫ్ సెక్షన్ కూడా ఏ విధంగా ఉంటుంది డ్రా చేయాల్సి ఉంటుంది మనం. సో అది కూడా ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివరాంటిన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.